హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీకు ఇప్పుడు నాటుకోడి పులుసు చూపిస్తాను. ఈ చికెను పందెం కొట్టిన చికెను, పందెం గెలుచుకొచ్చింది. ఇది అదే పందెం కోడిది. దానిలో కావాల్సింది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది 2 kgs చికెన్ అండి. 2 kgs చికెన్కి ఇంత ఇంగ్రీడియంట్స్ ఇంత అనమాట. ఈ క్వాంటిటీలో వేస్తున్నాను. ఇంత వేస్తున్నాను. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం 2 kgs కదా, నాటుకోడి కదా, ఉడకాలి కదా అని ఇంత పెద్ద గిన్నె పెట్టాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వేసుకుని పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసుకుని బాగా కలుపుకుని పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ బాగా ఏగిపోయింది కదా, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ అంతా అలా వేసేసుకుని ఇలా ఈవెన్గా అంతా మొత్తం ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా దీనికి పట్టేలాగా, ఈ మొక్కలకు పట్టేలాగా ఇలా బాగా తిప్పుకోవాలి, కలుపుకోవాలి. నాటుకోడి కదండి, చాలాసేపు ఉడుకుతుంది ఇది. ఇలా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేసింది కదా, ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. చికెన్ ఇంతవరకు ఉడికింది కదా, ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, దీనిలో నేను సాల్ట్ వేయట్లేదండి, కల్లుప్పు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా బాగా ఉడకనివ్వాలి. వాటర్లా కనిపిస్తుంది కదా, చికెన్లో వాటర్ వచ్చింది, మనమేం యాడ్ చేయలేదు. ఆ వాటర్ అంతా ఎగిరే వరకు ఉండనివ్వాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇలా అయిపోయింది కదా, వాటర్ అంతా ఎగిరిపోయి నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడు బాగా ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసేసుకుందాం. కాస్త కారం ఎక్కువే పడుతుందండి, నాటుకోడి కదా, గరంగా ఉంటుంది. రుచికి సరిపడా కారం కూడా వేసేసుకుని, కారం కూడా పచ్చివాసన రాకుండా కొంచెంసేపు ఫ్రై అవనిద్దాం. తర్వాత వాటర్ పోద్దాం. పచ్చివాసన కారం కూడా పోయే వరకు కొంచెంసేపు చూద్దాం. తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. కారం కూడా ఫ్రై అయిపోయింది కదా,
ఇప్పుడు బాగా ఎగిరిపోయింది వాటర్ అంతా. ఇప్పుడు మనం ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఇది నాటుకోడి, అదిగాక పందెం కోడి కదా, కొంచెం గట్టిగా ఉంటుందేమో. ఇలా ముక్క అంతా మునిగిపోయే వరకు వాటర్ యాడ్ చేసుకుని బాగా ఉడకనిద్దాం. చికెన్ మసాలాకి ధనియాలు, లవంగాలు, చెక్క, ఒక ఇలాచి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది హోల్ గరం మసాలా. అంతా ఇలా ఉడికింది కదా. ఇప్పుడు కాస్తంత మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసుకుని ఒకసారి తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే నాటుకోడి చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. మీరైతే ఎలా ఉంటారు నాకు కూడా చెప్పండి. ఓకే.